నమస్కారం. డిఆర్ ఫోకస్ న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ లో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం చేశారు. మొత్తం 24 మంది కొత్త కేబినెట్ లో ఉన్నారు. అయితే కొత్త మంత్రుల శాఖల కేటాయింపుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికీ కసరత్తు దాదాపు పూర్తి చేసినట్లు తెలుస్తుంది. చంద్రబాబు తిరుమల నుంచి అమరావతికి తిరిగి వచ్చిన తర్వాత ఎవరికి ఏ శాఖలు కేటాయించేది ప్రకటించనున్నారు. అయితే జనసేన పార్టీకి కీలక శాఖలు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. అలాగే నారా లోకేష్ కు కూడా కీలక శాఖను కేటాయించనున్నట్లు తెలుగుదేశం పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులతో చంద్రబాబు సమావేశమయ్యారు. ప్రధానంగా పరిపాలనలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. గత జగన్ ప్రభుత్వం నాశనం చేసిన వ్యవస్థలను బాగు చేయాలని మంత్రులకు చెప్పారు చంద్రబాబు. రాష్ట్ర పునర్నిర్మాణంలో మంత్రులదే కీలక బాధ్యతని గమనించాలని, ప్రధానంగా ఓఎస్డీలు, సిఏలు, పిఎస్లు విషయంలో అప్రమత్తంగా ఉండాలని మంత్రులకు సూచనలు చేశారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మంత్రుల ద్వారా పనిచేసిన వారిని చేర్చుకోవద్దని వారీగా శ్వేతపత్రాలు సిద్ధం చేసి ప్రజల ముందు ఉంచుదామని మంత్రులతో చంద్రబాబు చెప్పారు. గతంలో తాను సీఎంగా ఉన్నప్పటికీ ఇప్పటి పరిస్థితిపై చంద్రబాబు కొత్త మంత్రులతో విశ్లేషించారు. మంత్రుల అభీష్టాలు, వారి సమర్థత మేరకు శాఖల కేటాయింపు ఉంటుందని, ఇచ్చిన శాఖకు పూర్తి స్థాయి న్యాయం చేయాల్సిన బాధ్యత మంత్రులదే అన్నారు చంద్రబాబు. అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రజలకు మేలు చేయాలని సూచించారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మరోవైపు ఏపీ ముఖ్యమంత్రుల శాఖల్ని కేటాయించారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. 24 మందికి కేటాయించిన శాఖలు అవే అంటూ ఓ లిస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ లిస్ట్ లో పవన్ కళ్యాణ్, నారా లోకేష్ కు కీలక శాఖలను అప్పగించినట్లుగా ఉంది. ఒకసారి ఆ లిస్ట్ ఏంటో నేను క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేస్తాను, చూడండి. మొదటిగా కొన్నిదల పవన్ కళ్యాణ్ గారికి చూసుకున్నట్లయితే డిప్యూటీ సీఎం మరియు హోంశాఖ, అలాగే నారా లోకేష్కి ఇతనికి గనుక మనం గమనించినట్లయితే ఐటీ మరియు పరిశ్రమల శాఖ. నెక్స్ట్ కింజారపు అచ్చెన్నాయుడు, ఇతని కనుక మనం గమనించినట్లయితే పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ. అలాగే కొల్లు రవీంద్ర, ఇతని కనుక మనం గమనించినట్లయితే బీసీ సంక్షేమ శాఖ. మరియు నాదెండ్ల మనోహర్ గారికి కనుక మనం గమనించినట్లయితే వైద్య ఆరోగ్య శాఖ. నెక్స్ట్ పొంగూరు నారాయణ, ఇతని కనుక మనం గమనించినట్లయితే మున్సిపల్ శాఖ. నెక్స్ట్ వంగలపూడి అనిత గారికి విద్య మానవ వనరుల అభివృద్ధి శాఖ. నెక్స్ట్ వచ్చేసి సత్యకుమార్ యాదవ్, ఇతని గనుక మనం గమనించుకున్నట్లయితే దేవాదాయ శాఖ. నెక్స్ట్ డాక్టర్ నిమ్మల రామానాయుడు గారికి పౌర సరఫరాలు మరియు సమాచార శాఖ. నెక్స్ట్ ఎన్ఎండి ఫరూక్ గారికి మైనారిటీ సంక్షేమ శాఖ. అలాగే ఆనం రామనారాయణ రెడ్డి గారికి గనుక మనం గమనించినట్లయితే రెవెన్యూ శాఖ బాధ్యతలు. అలాగే పయ్యవుల కేశవ్ గారికి గనుక మనం గమనించినట్లయితే ఆర్థిక శాఖ, శాసనసభ్య. పయ్యవుల కేశవ్ గారికి గనుక మనం గమనించినట్లయితే ఆర్థిక శాఖ మరియు శాసనసభ వ్యవహారాలు. నెక్స్ట్ వచ్చేసి అనగాని సత్యప్రసాద్ గారికి గనుక మనం గమనించినట్లయితే విద్యుత్ శాఖ. నెక్స్ట్ కొలుసు పార్థసారథి గనుక మనం గమనించినట్లయితే వ్యవసాయ శాఖ బాధ్యతలు అప్పగించబోతున్నట్లుగా చర్చ నడుస్తుంది. నెక్స్ట్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారికి గనక మనం గమనించినట్లయితే ఎస్సీ సంక్షేమం శాఖ. అలాగే నెక్స్ట్ గొట్టిపాటి రవికుమార్, ఇతనికి గనక మనం గమనించినట్లయితే గనుల శాఖ. నెక్స్ట్ కందుల దుర్గేష్ గారికి అప్పగించే శాఖ ఏంటంటే R&B శాఖ. నెక్స్ట్ గుమ్మడి సంధ్యారానికి గనక మనం గమనించినట్లయితే ఈమెకు వచ్చేసి ఎస్టీ సంక్షేమ శాఖ. నెక్స్ట్ బీసీ జనార్దన్ రెడ్డి గారికి, ఇతనికి వచ్చేసి గృహ నిర్మాణ శాఖ. నెక్స్ట్ టీజీ భరత్, ఇతనికి గనక మనం గమనించినట్లయితే పర్యాటక, యువజన మరియు క్రీడలు, ఈ 3 శాఖల బాధ్యతలు అప్పగించబోతున్నట్లుగా చర్చ నడుస్తోంది. నెక్స్ట్ ఎస్ సవిత గారికి గనక మనం గమనించుకున్నట్లయితే స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ బాధ్యతలు. నెక్స్ట్ వాసనశెట్టి సుభాష్ గనక మనం గమనించుకున్నట్లయితే ఎక్సైజ్ శాఖ. నెక్స్ట్ కొండపల్లి శ్రీనివాస్, ఇతనికి గనక మనం గమనించుకున్నట్లయితే రవాణా శాఖ. నెక్స్ట్ చివరిగా మండపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు మనం గమనించినట్లయితే కార్మిక శాఖ బాధ్యతలు అప్పగించబోతున్నట్లుగా చర్చ నడుస్తోంది. ఫైనల్ గా గనుక మనం గమనించుకున్నట్లయితే సోషల్ మీడియాలో ఈ జాబితా వైరల్ అవుతుంది. కొంతమంది ఈ శాఖలే ఫైనల్ అన్నట్లుగా చెప్తుంటే, మరికొందరు ఇదంతా ఊహాగానాలు మాత్రమే అంటున్నారు.
మరి కొత్త మంత్రులకు ఏ ఏ శాఖలు కేటాయించారో తెలియాలంటే గురువారం సాయంత్రం వరకు ఆగాల్సింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.